స్పీడ్ ట్రైన్ సిస్టమ్ దేశంలో లేకుండే. ఇలా 164 వందే భారత్లు భారతదేశంలో పరుగులెడుతూ ఉన్నాయి. మెట్రో రైల్ సర్వీసెస్ 248 కిలోమీటర్స్ ఇన్ 2014 కేవలం 5 సిటీస్లో ఉండే. ఇప్పుడు 26 సిటీస్లో దాదాపు 1100 కిలోమీటర్ల నెట్వర్క్ మెట్రోకి ఎక్స్పాండ్ అయింది. ఎయిర్పోర్ట్స్ 74 నుంచి 164. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హైయెస్ట్ రైల్ ఆర్చ్ బ్రిడ్జ్ చైనాబ్ నది మీద. అంటే దిస్ ఆర్ ఆల్ మార్వెల్స్. ప్రపంచ స్థాయిలోనే మనం అజూబాలు అంటాం. అటువంటివి సింగిల్ ట్యూబ్ టనల్, లాంగెస్ట్ హైవే సింగిల్ ట్యూబ్ టనల్, అటల్ టనల్, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల రైతుల ఉత్పత్తులు మార్కెట్లకి, స్టూడెంట్స్ చాలా సేఫ్గా ట్రావెలింగ్, పేషెంట్స్ హాస్పిటల్స్కి, బిజినెస్ వాళ్ళ లాజిస్టిక్స్, భారతీయులందరూ కూడా ఇవాళ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల బెటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్, ఇవన్నీ కూడా 2 లక్షల కోట్ల నుంచి 12.5 లక్షల కోట్లకి పెంపకం వల్ల బడ్జెట్ని, ఇవన్నీ కూడా ఉపయోగాలు భారతీయులకి కనబడతా ఉంది. మనము యూటిలైజ్ చేసుకుంటా ఉన్నాం. 25 కోట్ల భారతీయుల్ని 2014 తర్వాత బిలో పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకురావడం జరిగింది. 4 కోట్లకి పైన పక్కా ఇల్లు కట్టి గృహప్రవేశాలు జరిగినాయి ఆవాస్ యోజన కింద. 12 కోట్లకి పైన టాయిలెట్స్, 5 లక్షల గ్రామాలు ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ గ్రామాలుగా డిక్లేర్ అయినాయి. 16 కోట్ల ఇల్లు జల్ జీవన్ మిషన్ కింద ఇంటికి మంచినీళ్ల సరఫరా జరుగుతూ ఉంది. 11 కోట్ల ఎల్పీజీ కనెక్షన్స్ ఉజ్వల యోజన కింద భారతదేశంలో గత 12 ఏళ్లలో మనము కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. 100% ఎలక్ట్రిఫికేషన్, ప్రతి ఇంటికి ప్రతి పూరి గుడిసెకి ఎలక్ట్రిఫికేషన్ సౌభాగ్య యోజన కింద ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల సమయంలో మనం పూర్తి చేసుకోగలిగినాం. 80 కోట్ల భారతీయులకి కోవిడ్ సమయం నుంచి ఫ్రీ రేషన్ ప్రతి నెల అందిస్తా ఉన్నాం. డీబీటీలు 51 లక్ష కోట్లు డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్లకి పడింది. ఎక్కడ కూడా రూపాయి లీకేజ్ లేకుండా. డీబీటీ అండ్ ఆధార్ authentication have helped save 4.31 lakh crore by eliminating fake beneficiaries and leakages. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా అటు స్పెషల్లీ ఆ ఓల్డ్ సిటీ వైపు ప్రతి కార్పొరేటరు అకౌంట్లు పెట్టుకుందు. రేషన్ అకౌంట్లు, పెన్షన్ అకౌంట్లు, అది సమ్మున్న పేర్లు రాసుకోవాలా, పెన్షన్కి ఎక్కియాలా, 2000 మన ఇంటికి రావాలి. మనిషికి 150, 200 కాంపిటీషన్ ఉంది వీళ్ళకి, ఈ టీఆర్ఎస్ ఎంఐఎం కార్పొరేటర్లకి. అరే నువ్వెన్ని ఉన్నాయరా అంటే 100, నీకెన్ని ఉన్నాయరా అంటే 150, నీకెన్ని 200. ఆ పెన్షన్లన్నీ జేబులోకి పోవాలి. 200 ఇంటూ 2000 కేసీఆర్ ఇవ్వాలి. అవన్నీ బంద్ అయినాయి. దొంగ ఓట్లు కూడా బంద్ అవుతున్నాయి. ఈ మన దగ్గర కూడా